దేవుని అందరూ స్వర్గకి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. నా మాట అగ్ని వంటిది కాదా? ఈ సభలో చివరి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన అగ్ని అభిషేకము చేత ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నిమయమై ఉండును. ఆయన వాక్యం అగ్ని వంటిది. ఆత్మ చేత నింపబడము ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము నిత్యము మండు చుండుట ద్వారా ప్రార్థన చేస్తున్నారు. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి మా గొప్ప దేవ, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని స్థలంలో నింపినందుకు వందనాలయ్యా. అందరిపై నీ అభిషేకాన్ని కుమరించినందుకు వందనాలయ్యా. అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మతో కుమరించినందుకు వందనాలు. నీ మహిమ మేఘాన్ని బిడ్డలపై అందరిపై కుమరించినందుకు వందనాలు అయ్యా. ఈ దైవజనులు నిలబడి నీ వాక్యం అందిస్తుంది కానీ అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దర్శించినందుకు వందనాలు. వారి వ్యాధులు నుండి వారికి విడుదలించినందుకు వందనాలు. వారి సమస్యల నుండి వారికి విడుదలించినందుకు వందనాలు అయ్యా. అప్పుల నుండి వారికి విడుదలించినందుకు వందనాలు అయ్యా. వారి కుటుంబంలో ఏర్పడి చేస్తున్న ప్రతి శాప పాప దరిద్రతలన్నీ కూడా కొట్టివేసి గొప్ప విజయాన్ని కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మను అయ్యా వీళ్ళందరిపై కుమరించేందుకు వందనాలు. నీ మహిమతో నింపినందుకు వందనాలు. నీ ప్రసన్నతతో నింపినందుకు వందనాలు అయ్యా. వీరిపై నిత్యము నీ అభిషేకం వల్ల నిలిచి ఉందని దాకని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీ ఆత్మ కార్యాలు